శివలింగం ఇంట్లో ఉండకూడదు అంటారు. ఒకవేళ శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే ఎలా పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలంటారండి? శివలింగం అనేటువంటిది శివుడు అంటే తినుటకు తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉండుటకు ఇల్లు లేదు. ఏమీ లేని ఆ శివుడికి ఏ లోటు లేదు. శివుడాజ్ఞ లేనిది చేమైనా కూడా. కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తే ఆయన కూడా శివుని పూజిస్తూ ఉంటాడు. ఇలా చేయబెట్టుకుంటాడు, శివుని ఆరాధిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే ఆయన హృదయంలో శివలింగం ఉంటుంది. ఈశ్వర శబ్దము 5 మంది దేవతలకు ఉంది. ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, గ్రహాల్లో శనేశ్వరుడు. వీళ్ళ 5 మంది ఈశ్వరులు. వీళ్ళ 5 మందిని ఆరాధించడం వలన వెంటనే ఫలితాలు ఉంటాయని లయకారకులు వీళ్ళని చెప్పుకొస్తారు. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు ఆది ఈశ్వరుడు, ఆయన మొట్టమొదటి ఈశ్వరుడు. శివలింగం అనేది అరూప రూపం. రూపం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అటువంటి ఒక స్వరూపం అది. కాబట్టి ఇక్కడ దేశ విదేశాల్లో, నదుల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో, తవ్వకాల్లో ఎన్నో చోట్ల శివలింగాలు ప్రాచీనమైనవి. వందల సంవత్సరాల ముందు ఆర్కియాలజీ వాళ్ళు చెక్ చేస్తే ఇన్ని వేల సంవత్సరాల శివలింగం ఇది. ఆ పుట్ట మనిషి చెక్కుంటేనే కదా ఆ రూపాన్ని బయటపడుతున్నాయి. అంటే శివారాధన ఇప్పటిది కదా, అతి ప్రాచీనమైనది. శివ అంటే ప్రాణము అని, శవ అంటే ప్రాణం లేదని. శ్రీకాస శ అయితే నిర్జీవము, సి వస్తే జీవము. కాబట్టి ఇక్కడ శివలింగం అనేది ఒక మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లో పెడతాం. స్వామి నా కష్టాలు, నాకు బాధలు, నాకు శత్రువులు అంటే మొత్తం మెమరీ కార్డ్ లాగా రిసీవ్ చేసుకుంటుంది. తిరుక్కొని మొత్తం బాధలు విడుదల చేస్తుంది. శివలింగం ముందు ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు. చెప్తే మనం అదే కదా అడుగుతున్నాము, అదేగా చెప్తున్నాము, అదే రాస్తున్నాం ఆయన దగ్గర మాటలతో. సరే నీకు ఇవన్నీ కావాలనా, ఓకే ఇస్తాను తీసుకోండి. శివుడు బోలాశంకరుడు కదా, అడిగిందంతా ఇస్తాడు కదా. మొత్తం అది వస్తాయి. మేము శివలింగానికి 3 ఏళ్ళకి పూజ చేస్తున్నాము, మాకు బాధలు అంటే బాధలు, దేవుడు అనుగ్రహించలేదంటే నిన్నెవరు చెప్పన్నారు బాధలు? స్వామి సమస్త శుభాలు ప్రసాదించు, సమస్త శుభాలు ప్రసాదించు, సమస్త శుభాలు ప్రసాదించు అంటే అన్నీ మంచి కావాలన్నా సరే తీసుకోండి, మంచి ఇస్తూ ఉంటాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారు. శివుడి దగ్గర మొత్తం టన్నులుగా ఎడేస్తారు. ఆయన ఇంకొన్ని ఎక్కువ టన్నులు వేసి బాధలు ఇస్తాడు. శివలింగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మార్కండేయుడు ఉన్నాడు, శివలింగాన్ని కౌగులించుకునేవాడు. నేను చనిపోను, నేను చనిపోను, నేను చనిపోను అని లక్షల సార్లు చెప్పేశాడు గడగడవనికి ఆ శివలింగాన్ని. అదేమంది, నువ్వు చనిపోలే బాబు, నువ్వు ఎందుకు చనిపోతావు, నువ్వు 16 ఏళ్ళ బాలుడిగా శాశ్వతంగా ఉండిపోతావు అని చెప్పి ఆయన అడిగిందే కదా ఇచ్చింది. అంటే మరణాన్ని కూడా పక్క పడేసింది శివలింగం, యమధర్మరాన్ని పక్క పడేసింది. ఇప్పుడు మార్కండేయుడు చేసి మరి మనం ఎందుకు చేయకూడదు? నేను గొప్పవాడిని అవుతాను స్వామి, నేను గొప్పవాడిని అవుతాను, గొప్పవాడైపో అంటాడు. ఆయన ఇవ్వలేంది మనం అడగలేం. శివుడు ఇవ్వలేందని మనం అసలు అడగలేం. నువ్వు 1 లక్ష కోట్లు అడిగారు అనుకో, ఆయనకి పెద్ద ఆయన ఏదో ప్రింట్ కొట్టడు, అలా అనుమతిస్తాడు. పో నీకు దానికి అవకాశాలు స్టార్ట్ అవుతాయి. ఒక 5-10 సంవత్సరాల కంటే ఆ స్థాయికి వెళ్ళిపోతాం. దేవుడు ఇవ్వలేదంటూ ఉండదు. కాకపోతే అటు చెప్పిన వెంటనే ఏది కాదు, దానికి కావాల్సిన వాతావరణం మారుతుంది. కాబట్టి శివలింగాన్ని ఇంట్లో పెట్టి మనం బూతులు మాట్లాడుకోవడము, ఇంట్లో కొట్టుకోవడము, ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టి డోర్లు ఓపెన్ చేసేసి పూజ రూమ్కి బట్టలు మార్చుకోవడము, శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ రూమ్ డోర్లు ఓపెన్ చేసేసి కాళ్ళ మీద కాలేసి ఆడిస్తూ ఫోన్ మాట్లాడటము, ఇవన్నీ చేయకూడదు. ఆయన సృష్టి పాలకుడు, ఆయన ఆదిదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడు. ఇంకెవరికి చెప్పలేదో కదా, ఆయనకే చెప్పారు ఇందుకు మృత్యుంజయుడిని. అంటే మృత్యుని జయించినవాడు ఆయనే. భగవంతుడు అంటే ఏమి? పుట్టుకి ఒక రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు. కాబట్టి ఆయన మృత్యుంజయుడు. ఆయన ఇంట్లో తెచ్చిపెడేసి మనం అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటే అటువైపు బాత్రూమ్ ఓపెన్ చేస్తాం, ఆ స్మెల్ అంతా వస్తుంది పూజ రూమ్కి. ఇటువైపు వంట రూమ్లో నాన్ వెజ్ చేస్తాం, ఆ స్మెల్ అంతా వస్తుంది పూజ రూమ్లోకి. ఇటువైపు బెడ్రూము, ఆడ మనం పడుకుంటాం, చెమట కంపంతా ఆ నుంచి హాల్లోకి వస్తుంది. ఇవన్నీ బ్రీతింగ్ చేసిన అవసరం శివలింగానికి ఉందా? మరి ఆలయంలో ఏముంటుంది? బెడ్రూమ్ ఉండదు, బాత్రూమ్ ఉండదు, వంట రూమ్ ఉండదు. నిత్య నైవేద్యాలు, ధూపదీపం నైవేద్యాలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, గంట శబ్దాలు, స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు, ఆ పుష్పాలు, గంధము, కర్పూరము, సుగంధ ద్రవ్యాలంతా ఉంటాయి. మరి అక్కడ పోతేనే ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటారు. శివుని ఆయన ఇక్కడ పెడేసి 4 రోజులు పూజ బాగా చేస్తాం, తర్వాత మళ్ళీ గమనైపోతాం. ఇంట్లో అడ్డమైన వస్తువులని పూజలో పెడేస్తాం. అంత కేర్లెస్గా తయారైపోతుంది పూజ రూమ్. అంటే శివలింగాన్ని పెడితే ఎంతో నిష్టగా ఉండాలని అర్థం. ఇంకే దేవతలైనా ఓకే, శివలింగానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము లేనిపోని దరిద్రాన్ని కానీ చేసామంటే ఆ దరిద్రాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది శివలింగం. నేను కొన్ని సంవత్సరాలుగా మేము శివలింగాన్ని పూజ చేస్తున్నాం గురుగారు అంటారు.
మన విపరీతమైన కష్టాలు నేను జాతకంలో చెప్తూ ఉంటాను. ఆడేమో శివలింగాన్ని పెట్టుకుంటారు. మీరు ఒక పసుపు గూడులో మూట కట్టి శుద్ధ జలంలో పారే నీటిలో వదలండి అని చెప్తాను. అంత అలా ఎందుకు అంటారు. గంగాదేవి ఆయన భార్య కదా, దేవతలోకి సమర్పిస్తే చల్లగా ఆమె కూడా సంతోషపడుతుంది. శివలింగాన్ని ఇస్తే గంగాదేవికి చాలా సంతోషపడుతుంది. వినాయకుడిని ఇచ్చిన ఆమె కొడుకే. కాళికాదేవి ఆరాధన చేసిన విగ్రహాన్ని గంగలోనే కలుపుతారు. గంగాదేవి స్వీకరించలేదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఏమైనా స్వీకరించే దేవత, ఏకైక దేవత. మనిషి చనిపోతే అస్థికలు కూడా గంగలోనే కలుపుతారు. కాబట్టి పవిత్ర గంగా జలాల్లో వదలండి. ఎందుకు ఆలయాల్లో పెట్టొద్దండి అంటున్నారంటే, మీరు పెట్టే శివలింగం మీరు ఒకటి పెడతారు, రేపు ఒకటి పెడతాడు, ఎల్లుండి ఒకటి పెడతాడు, అవన్నీ మూటగట్టి ఇంకో రోజు డస్ట్బిన్లు వేస్తాడు. ఆ దోషం ఎవరికి? మీరు పెట్టడం వల్లే కదా. ఎవరో పెట్టినంత మీకు వద్దు. పవిత్ర గంగా జలాలు వదలండి. కొంతమంది మూటగట్టి ఉండిలే వేస్తామంటారు. ఉండిలే వేస్తారు, దాన్ని ఏం చేస్తారు? ఆ శివలింగాన్ని నమ్మలేరు, ఇంకో చోట పారేస్తారు. పవిత్ర గంగా జలాలు విడిచిపెట్టడం బెటరు. శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవద్దండి. మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా బాధలు చెప్పొద్దండి. ఆడబిడ్డ మళ్ళీ ఓని మని బాధలు చెప్తే అవే వస్తాయి. సమస్త శుభాలు అయిపోయింది, ఒకే పాయింట్, దాంట్లో అన్నీ వస్తాయి. ఒక పేద కుటుంబం, ఒక భార్య భర్త, వాళ్ళ ఒక తల్లి తండ్రి కొడుకు కోడలు నలుగురు ఉన్నారు. తల్లిదండ్రులకు కండ్లు లేవు, కొడుకు కోడలికి పిల్లలు లేరు, ఆదాయం లేదు, వాళ్ళకి దరిద్రం ఉంది, పిల్లలు లేరు, తల్లిదండ్రులకు కండ్లు లేవు. వీళ్ళు మహాశివ భక్తులు. వీళ్ళ భక్తి వీళ్ళ పూజలు చూసి ఒకరోజు శివుడే వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఏం కావాలో కోరుకుంటే ఒకే వరం ఇస్తాను, రెండో వరం నేను ఏదైనా కోరుకుంటున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు కండ్లు అడిగితే వీళ్ళకి పిల్లలు లేరు, డబ్బు లేదు. డబ్బులు అడిగితే పిల్లలు లేరు, తల్లిదండ్రులు కండ్లు లేవు. లేదు పిల్లలు అడిగితే ఆ పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు లేదు, పిల్లల్ని చూసి ఆడుకోవడానికి ముసలి వాళ్ళకి కండ్లు లేవు. నేను ఒక వరమే ఇస్తానంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు శివుడే వచ్చేసాడు ఏకంగా. ఇంకా వీళ్ళ మంచితనము భక్తి చూసి, సరే ఉండండి స్వామి, ఒక 5 నిమిషాలు ఏమైనా కొద్దిని కుర్చీ చేసి కూర్చోబెట్టి వీళ్ళు అందరూ రూమ్లోకి వెళ్ళారు. మాట్లాడుకొని ఒక వరం మనం కోరుకోవాలనేసి వచ్చారు. మళ్ళీ స్వామి, మా పిల్లలు బంగారు కంచంలో భోంచేస్తూ ఉంటే మా తల్లిదండ్రులు చూసేటి వరం ఇవ్వండి కోరుకోండి. బంగారు కంచంలో భోంచేస్తే సంపద వచ్చేసినట్టే కదా, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉండాలంటే వాళ్ళ కండ్లు వచ్చేసినట్టే కదా. ఒక కోరికలోనే 3 కలిపేశారు. శివుడు తదాస్తుని వెళ్ళాడు. అట్లా కోరాలి దేవుణ్ణి. సమస్త శుభాలు ప్రసాదించంటే ఏమన్నా మనకేమన్నా GST కట్టాలన్నా? మనం లిస్టు చదువుతాం, బ్యాంకులో లోను, ఇంటి పట్ట, మా ఎదురింటితో గొడవ, ఇవన్నీ సోది వాళ్ళకి అవసరమా? అంత సోది వినాలని అవసరం దేవతలకు? కాబట్టి సమస్త శుభాలు ప్రసాదించు స్వామి. ఇదే చెప్పు 100 సార్లు 1000 సార్లు. గుడికి పోయినప్పుడు ఒకే మాట, రెండవ మాట వద్దు. ఏది ఎక్కువగా మననం చేస్తామో అది ఫలితం వేగంగా ఇస్తుంది. ఏక మార్గంలో ఫలితం భిన్న వస్తుంది. కాబట్టి శివుడిని ఆరాధించేంత సులభంగా ఇంకే దేవతను ఆరాధించలేము. శివుడు ఇవ్వలేనంటే ఏది లేదు. శివుని ఆరాధించే విధానం తెలియకుండా ఇంకా బాధలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం. మన బాధలు చెప్పమనేసి ఎవరు చెప్పినారు? దేవుడికి బాధలను చెప్పలేము. శుభాలు కలిగించి స్వామి, అన్ని సమస్త విజయాలు ప్రసాదించనే దాంట్లో ఏమన్నా మనకేమన్నా 4 మందం అయిపోతుంది. కాబట్టి ఇంట్లో అదే సృష్టి పాలకులను, ఈశ్వర శక్తి ఉన్న వాళ్ళని ఇంట్లో పెట్టుకునేదానికన్నా శక్తి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేసి తృప్తిగా భగవంతుని దగ్గరికి వచ్చామని ఉప్పొంగిపోయేసి అక్కడ క్షేత్రంలో నిద్రిస్తే పుణ్యక్షేత్రాల్లో మన తలలో నుంచి మన నెగిటివ్ కర్మ లాగేస్తుంది ఆ క్షేత్రం. అందుకు పుణ్యక్షేత్రం నిద్ర చేయండి, అక్కడ తలనీలాలు ఇవ్వండి అంటారు. తలనీలాలు ఇస్తే ఏమంటే, వెంట్రుకలు అంటే కేతు గ్రహము, కేతు అంటే ఆటంకము, కేతు అంటే అప్పు, కేతు అంటే అన్ని చెక్ పోస్ట్, స్పీడ్ బ్రేకర్. ఈ కేతుని ఏం చేస్తాము? పుణ్యక్షేత్రం వదిలేస్తాం. మన కర్మ అడిగిపోయింది, అక్కడ నీళ్ళు నెత్తిని పోసుకుంటాం, అక్కడ నిద్రిస్తాం. ఈ తలబెట్టి నెగిటివ్ లాగేస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళి తలనీళ్ళు ఇచ్చాను, నాకు అన్నీ సక్సెస్, నేను సంవత్సరం ఆ టెంపుల్కి వెళ్తానంట. ఓకే అండి. ఇప్పుడు శివలింగం విషయానికి వచ్చేసరికి శివలింగం ఇంట్లో ఉండకూడదు, గుడిలో ఉంటేనే పవిత్రం అనేసి అంటున్నారు. శివలింగం కాకుండా శివుడి ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మరి ఫోటోల విషయానికి వస్తే ఏం చెప్తారండి? మీకు చీమకు దోమకు చిన్న కట్టె పుల్లకు కూడా ఆరా లెవెల్ ఉంటుంది. మనకు డౌజింగ్ అంటారు, డోలన విద్య అంటారు. దాంతో ఆరా చెక్ చేస్తారు. ప్రతి వస్తువుకు చైతన్యం ఉంటుంది. అక్కడ శివుడి యొక్క స్వరూపానికి చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఆ ఫోటో చుట్టూ డౌజింగ్ చేస్తే ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఒక రాగి తాయెత్తు ఉంటుంది, రాగి బూరతో తాయెత్తు ఉంటుంది, అదే వెండి తాయెత్తు వస్తుంది, అదే బంగారు తాయెత్తు వస్తుంది. మెట్ల మారే కొద్దిగా పవర్ పెరుగుతుందా? సేమ్ శివుడి యొక్క ఫోటో తెచ్చావు, దానికి ఉన్న పవర్ దానికి ఉంటుంది. కానీ అక్కడ శివుడిని పెట్టి మనం మహావిష్ణువు అంటామా? లేదు. కాబట్టి శివతత్వమే ఉంటుంది అక్కడ కూడా. అలా పెట్టకపోవడమే, శివుని లింగ రూపంలో ఆరాధిస్తేనే ఫలితం ఎక్కువ. కాబట్టి శైవ క్షేత్రాలే ప్రపంచంలో ఎక్కువ, శైవ భక్తులే ప్రపంచ స్థాయి లెజెండరీస్ అంత ఎక్కువ. రావణాసురుడు, అగస్త్యుడు, భక్త కన్నప్ప,
పాండవులు కూడా మహాశివ భక్తులు. వాళ్ళు ప్రతిష్ఠించిందే చార్ధాంలో ఉన్నటువంటి ఆ, శివలింగం. ఓకే. ఇట్లా మూపురం లాగా ఉంటుంది. ఉమ్, అంటే శివభక్తులే టాప్. ఉమ్, కాబట్టి ఆయన ఇచ్చిన వరాలు దుర్వినియోగం చేసిన వాళ్ళు అదే వరకరంతో నాశనం అయిపోయారు. ఆయన ఇచ్చిన వరాలను ఉపయోగించుకున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో వెలుగొందారు. కాబట్టి ఇక్కడ ఫోటో పెట్టినా కానీ శివుడిదే. శివుడిని లింగ రూపంలోనే ఆరాధించడం శ్రేష్టం.